తెలంగాణలో ప్రత్యేక ఓటర్ జాబితా సవరణ ప్రక్రియ, పార్టీ సంస్థాగత బలోపేతం, ప్రభుత్వం పార్టీ సమన్వయం, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహకాలపై సుదీర్ఘంగా ఢిల్లీలో చర్చింది కోఆర్డినేషన్ కమిటీ. ఎంపీలు, ఎమ్మెల్యేలు, మంత్రులు విభేదాలు పక్కన పెట్టాలని స్పష్టం చేసింది. రంగారెడ్డి, రామగుండం, సంగారెడ్డి డీసీసీల నియామకానికి ఏఐసీసీ పరిశీలకులను పంపాలని నిర్ణయించింది. ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగయ్య షాపింగ్ మాల్, కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. ఢిల్లీ ఏఐసీసీ హెడ్ క్వార్టర్స్ లో జరిగిన తెలంగాణ పీసీసీ తొలి కోఆర్డినేషన్ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చ జరిగింది. రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ అధ్యక్షతన జరిగిన మీటింగ్ లో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, కమిటీ మెంబర్స్, మినిస్టర్స్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, దామోదర రాజనరసింహ, సీతక్కలు పాల్గొన్నారు. తెలంగాణలో జరుగుతున్న ఎస్ఐఆర్ 60-70% మాత్రమే పూర్తయింది. అయితే త్వరలోనే మొత్తం 100% పూర్తి చేయాలని కోఆర్డినేషన్ కమిటీ నిర్ణయం తీసుకుంది. ఎస్ఐఆర్ పూర్తి చేసే బాధ్యత బీఎల్ఏలపై ఉందని, వాళ్లు మరింత వేగవంతంగా పనిచేయాలని కమిటీ సూచించింది. త్వరలోనే తెలంగాణలో ఖాళీ కానున్న 2 గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై ఫోకస్ పెట్టేందుకు ఇప్పటి నుంచే యాక్షన్ ప్లాన్ రెడీ చేయాలని కమిటీ సమావేశంలో చర్చించారు. రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేయడమే కాకుండా మినిస్టర్స్, ఎమ్మెల్యేలు, కీలక నాయకుల మధ్య విభేదాలు లేకుండా ముందుకు సాగాలని సమావేశంలో మీనాక్షి నటరాజన్ స్పష్టం చేశారు. గ్రాడ్యుయేషన్ ఎమ్మెల్సీ ఎన్నికలపై జిల్లా ఇన్ఛార్జ్, జిల్లా అధ్యక్షులతో చర్చించి 3 సభ్యులతో ప్యానెల్ ఏర్పాటు చేస్తామన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. ప్రధానంగా ఎస్ఐఆర్ మీద రివ్యూ చేసుకోవడం జరిగింది. తెలంగాణలో దాదాపు 36,000 BLA-2 బూత్ లెవెల్ ఏజెంట్స్ నియమించడం జరిగింది. దాంట్లో 50-60% ఇదివరకు కంప్లీట్ అయింది. ఇంకొక 2-3 రోజుల్లో టోటల్ 100%కి చేరుకున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రతి 45 రోజులకోసారి గాంధీ భవన్ లో కోఆర్డినేషన్ కమిటీ మీటింగ్ ఉంటుందంటున్నారు మంత్రి ఉత్తమ్. ఎవ్రీ 45 days గాంధీ భవన్ లో మీటింగ్ ఉండాలి. పార్టీ అండ్ గవర్నమెంట్ ఇష్యూస్ డిస్కస్ చేయాలని చెప్పి ఒక సూచనాప్రాయంగా ఒక డెసిషన్ తీసుకున్నాము. ఎస్ఐఆర్ ప్రోగ్రామ్ ఎట్లా ముందుకు తీసుకుపోవాలి, ఇప్పుడు 2 ఇంపార్టెంట్ ఎమ్మెల్సీ ఎలక్షన్లు వస్తాయి ఈ సంవత్సరం చివరికి, దానికి ఏ విధంగా ముందుకు తీసుకుపోవాలని డిస్కస్ చేయడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ మరి పార్టీని, ప్రభుత్వాన్ని బలపరచాలి, ప్రజల్లోకి తీసుకుపోవాలి, అందరం యూనిటీతో ముందుకు పోవాలి, ఎట్లా చేయాలని చెప్పి డిస్కస్ చేయడం జరిగింది. వాస్తవానికి తొలి పీసీసీ కోఆర్డినేషన్ కమిటీ సమావేశం ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ నేతృత్వంలో జరగాలి. కానీ పార్లమెంట్లో పబ్లిక్ అమెండ్మెంట్ యాక్ట్ పై చర్చ నేపథ్యంలో ఆయన భేటీకి హాజరు కాలేకపోయారు. మొత్తానికి రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాలపై చర్చ, భవిష్యత్ కార్యాచరణ సిద్ధం చేయడంతో పాటు ప్రభుత్వానికి, పార్టీకి మధ్యలో కోఆర్డినేషన్ బాధ్యతలు సైతం సమన్వయ కమిటీ నిర్వహించనుంది. ఢిల్లీ భేటీలో తీసుకున్న నిర్ణయాలను ఆచరణలోకి తెచ్చేందుకు సిద్ధమవుతోంది.